జై శ్రీరామ్ అండి. ఏ రోజు టాపిక్ ఏంటి అంటే, ఒక శ్రీకాకుళంలో ఒక 80 ఇయర్స్ పెద్ద ఆవిడ గ్రీవెన్స్కి వెళ్ళారు వాళ్ళ కలెక్టర్ ఆఫీస్కి. వెళ్తే ఎన్నిసార్లు ఆవిడ ప్రాబ్లం పొలం గురించి చెప్పుకున్నా ఎవరు పట్టించుకోలేదు. రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారు, అక్కడ పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోపోయేసరికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మళ్ళీ రండి మళ్ళీ రండి అని తెప్పిస్తున్నారు. దేవుడు వరవిచ్చిన పూజారి ఎవరంటారు చూసారా, ఆ టైపులో లోపల కలెక్టర్ గారు అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పే ఈ గ్రీవెన్స్ పెట్టి అన్ని అధికారులని ఓ చోట చేర్చి ప్రజల సమస్యలు ఏంటి అని అడిగి వాళ్ళ సమస్యల పరిష్కారం చూపిస్తూ ఉంటారు. దానికోసమే మన ప్రభుత్వం పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. కానీ ప్రజలను అక్కడ దాకా తీసుకురానికుండా, వాళ్ళ సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకురానివ్వకుండా ఆవిడని వెనక్కి తిరిగి పంపించేస్తున్నారు. ఇవాళ ఆవిడ ఏం చేశారంటే, ఏదో పురుగుల మందు డబ్బాను ఏదో కలుపుకుని తాగిపోయి ఆత్మహత్య చేసుకోబోయారు. ఏది కలెక్టర్ ఆఫీస్లో ఒక శ్రీకాకుళంలో. అప్పుడు అక్కడ అధికారులు చూసి ఆవిడని అడ్డగించి లోపల కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఏంటమ్మా నీ సమస్య అని. అప్పుడు ఆవిడ చెప్పారు, సార్ 1975 నుంచి నా భూమిలో నేను ఉంటున్నాను. ఈ మధ్యన రీసర్వే అని పెట్టి ఒక ఎంఆర్ఓ రాంబాబు వచ్చి విఆర్ఓ రాంబాబు వచ్చి నన్ను ఆ భూమిలోంచి లేదని చెప్పి తోసేస్తున్నాడు, నా భూమి నన్ను సాగు చేసుకొనివ్వట్లేదు అని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. నా భూమి నాకు ఇప్పించండి, లేకపోతే నన్ను చచ్చిపోనివ్వండి, నేను పడలేకపోతున్నాను ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో అని చెప్పి ఆవిడ గొగ్గోలు పెట్టి ఏడ్చింది పాపం. కలెక్టర్ గారు స్వయంగా కుర్చీ వేసి కూర్చోపెట్టి ఆవిడ ప్రాబ్లం అంతా తెలుసుకుని, నీకు నేను ప్రాబ్లం సాల్వ్ చేసి పెడతానమ్మా పెద్దావిడ, నువ్వు వెళ్ళిరా అమ్మా అని చెప్పారు. అది అధికారులు కూడా ఇట్లా పెద్దవాళ్ళు ఏజ్డ్ వస్తే ఫస్ట్ వాళ్ళకి ముందు ఇంపార్టెంట్ ఇచ్చి లోపలికి పంపించండి. ప్రతి సమస్య రెవెన్యూ డిపార్ట్మెంట్ల మీదే ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం ఇట్లాంటి పెద్దవాళ్ళకి లేని వాళ్ళకి సహాయం చేయండి. అర్థమైందా?